వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభానికి కాపులతో పనేమిటనే కాపు సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. మరోసారి పద్మనాభరెడ్డి మా కాపుల గురించి మాట్లాడితే సహించేది లేదని సంఘం అధ్యక్షుడు గోకాడ రాంబాబు సూచించారు. కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ముద్రగడకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. కాపులతో ముద్రగడ చరిత్ర ముగిసిందన్నారు. మరోసారి ముద్రగడ నోట కాపు మాట వస్తే పద్మనాభరెడ్డిని తరిమి కొడతామని హెచ్చరిస్తున్న కాపు నాయకులతో మా ప్రతినిధి నందిని ముఖాముఖి. ముద్రగడ పద్మనాభం ఒకప్పుడు ఈయన కాపు ఉద్యమ నాయకుడు, ఒకప్పుడు కాపు జాతికి చెందిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డిగా తన పేరును కూడా మార్చుకున్నారు, నామకరణం చేసుకున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఏమొచ్చిందంటే, పద్మనాభరెడ్డి గారుగా ఉంటూ ఆయన కాపుల రిజర్వేషన్ కోసము పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నారంటూ కాపు నాయకులంతా కూడా ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రస్తుతం వారి యొక్క నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ఆయన ఈ రోజు కాపు రిజర్వేషన్ కోసం పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నారు అంటున్నారు. దాన్ని మీరేం చెప్తారు? అదే, ఆయనకి అసలు అర్హత లేదండి. పద్మనాభరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కాపు రిజర్వేషన్ నుంచి మాట్లాడడానికి ఆయనకి అర్హత లేదు. కారణం, కాపు రిజర్వేషన్లు అనేది పద్మనాభరెడ్డి గారి యొక్క ఇమేజ్ కోసం, గుర్తింపు కోసం ఒక ఎత్తుగడ తప్పిస్తే నిజమైన చిత్తశుద్ధి కాపు రిజర్వేషన్ లో లేదు. దానికి ఎందుకనంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ఉద్యమాన్ని దాన్ని ఆయన కంటిన్యూ చేసి రిజర్వేషన్లు వచ్చేటట్టు చేసి ఉండేవాడు. ఆ ఉద్యమం నుంచి తప్పుకుంటున్న అతనే స్వయంగా ప్రకటించి మళ్ళీ వాళ్ళ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంటే పవన్ కళ్యాణ్ మీద కోపం, ద్వేషంతో తప్ప కాపుల మీద శ్రద్ధతో కాదనేది స్పష్టం. సార్, 2019 నుంచి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించలేని ముద్రగడ ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు కాపు రిజర్వేషన్ కోసం? అదే కదండి, అతను పద్మనాభం గారికి అతనికి అనుకూలమైన ప్రభుత్వం ఉంటే ఏమి అడగడం. అతనికి అనుకూలమైన ప్రభుత్వం రాలేదు, అతను జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తాడో, తనకి ఏదో పదవి వస్తుందని అనుకుని ఊరు కూడా తిరిగేశాడు. దాంతో ఏమీ లేదు కాబట్టి అతను కొన్ని అస్త్రాల కాపుల్లో గతంలో ఏదేం మిస్ ఉందో అలాగే మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని కేవలం ఒక ఎత్తుగడగా ఇప్పుడు పద్మనాభం గారు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు ఎందుకని మాట్లాడలేదు, అదే మేము ప్రశ్నిస్తున్నాం. 5 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడా? మరి మౌనంగా ఉన్న మనిషి ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నాడు? తన కరెంటు బిల్లు ఉందండి, తన ఇల్లు కరెంటు బిల్లు ఎక్కువైందని నిరాహార చేశాడంటే ఆయన. మరి మొత్తం ప్రజలందరికీ భారం మోపి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపినప్పుడు ఈ పద్మనాభం గారు ప్రజల భారాన్ని ఎందుకని మరి ఉద్యమించలేదు? అంటే ఆయన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు తప్ప ప్రజల కోసం ఎప్పుడు ఆయన ఏమీ చేయడు అనేది మనకు అర్థం. తన నామకరణం పెట్టుకున్నప్పుడు అందరినీ పిలుస్తానని చెప్పి పద్మనాభరెడ్డి గారు ఇప్పుడు ఎందుకు పిలవట్లేదు? ప్రస్తుత ప్రయోజనాల కోసం తప్పిస్తే ప్రజల ప్రయోజనాలు అతనికి ఏ రోజు అతని జీవితంలో ఎప్పుడు అతను పోరాడలేదు. అది ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అతను స్వప్రయోజనాల కోసమే చేస్తున్నాడు కాబట్టి, ప్రజలు అతను దూరంగా పెట్టారు కాబట్టి, అతను సొంత ఊళ్ళో సర్పంచ్ కూడా గెలుచుకోలేడు. అతను స్వగ్రామంలో తెలుగుదేశానికి 5,000 మెజారిటీ వచ్చింది. అంటే ప్రజలు అతను దూరంగా నెట్టేశారు కాబట్టి ప్రశాంతంగా ఈ జీవితాన్ని గడపమని. మరి ఎవరెస్ట్ శిఖరం లాంటి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ మీద ఇతను విమర్శలు చేయాలనుకుంటే సూర్యుడి మీద ఉమ్మివేయడం లాంటిది. ఇవన్నీ తగ్గించుకుని అతను ప్రశాంతంగా ఉండమని మేము కోరుకుంటున్నాం. కాపులంతా కూడా నన్ను చిత్రహింసలు చేస్తున్నారు, మాటలతో నన్ను బాధపడుతున్నారు, ఒక్కసారి చంపేయండి, ఎందుకు ఈ బాధ అని చెప్పి పవన్ కళ్యాణ్ కి ఒక లేఖ కూడా రాస్తున్నారు. అవునండి, అదే కాపులు. మరి ఇదే కాపులు అతని వెనకాల వచ్చారు. ఇతను ఏదో అనుకుని ఇతను నిజ స్వరూపం పట్టబోయింది. కాపు రిజర్వేషన్లోనే ఉద్యమించి నేను తప్పుకుంటున్నాను అన్నాడు. ఇవాళ కాపుల్లోనే కాదు ప్రజలందరిలోనే చాలా అభిమానిస్తే నాయకుడు పవన్ కళ్యాణ్. ఇతను తప్ప ఎవరో కాపులు అభిమానించకూడదని ఇతను అనుకుంటాడు. కానీ ఇతను ఏమీ చేసేది లేదు కాబట్టి తర్వాత ఎవరు మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడించాడనే భ్రమల్లోంచి ఇతను బయటకు వచ్చి వాస్తవాలు గ్రహించి ఇంటి దగ్గర కూర్చుంటే మంచిది. ఇది ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కాపు కాదు, ఆయన రెడ్డిగా పేరు కాక మార్చుకున్నారు. అయితే ఆయన కాపులను కూడా ప్రశ్నించే హక్కు ఆయనకు పూర్తిగా లేదు. అలాగే పవన్ కళ్యాణ్ ని కూడా ప్రశ్నించే హక్కు ఆయనకి లేదని వీరంతా అంటున్నారు. ఓటు స్టూడియో.